రాజమహేంద్రవరం రాజకీయ వేదికగా మరోసారి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కుల రాజకీయాలు, ఎన్నికల హామీలు, రాజకీయ వైఖరిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ పలు ప్రశ్నలు సంధించారు. రాజమండ్రిలోని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వారాంతపు సమావేశంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ మాట్లాడారు. కులాల మధ్య విభేదాలను రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రాజకీయ పార్టీలు ఒక విధమైనటువంటి బ్యాడ్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కోసం ఎవరు మాట్లాడడం లేదు. ఏదో ఒక విధమైనటువంటి ఒక వాతావరణం, బ్యాడ్ పొల్యూషన్, బ్యాడ్ వాయిస్ని యువతలో చిచ్చు పెట్టేటటువంటిది, సామాజిక ఉన్మాదం, లేదంటే కులపరమైనటువంటి వివాదాలు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా పర్యటన చేశారు. ఆయన వచ్చి ఎందుకు వచ్చారో తెల్లో. అక్కడ కులం లేదంటాడు, బీసీల మీటింగ్ పెట్టాడు. బీసీల మీటింగ్ పెట్టి బీసీల మీటింగ్లో కాపులను తిడతాడు. అతను కాపు ఐడెంటిటీతోనే ఈరోజు ఆ సెలబ్రిటీ హోదా వచ్చిందని మరిచిపోయి అతను ఇష్టం వచ్చినటువంటి మాట్లాడేస్తున్నాడు. దీని మూలంగా ఏంటంటే కులపరమైనటువంటి వివాదాలు కాపు వర్గంలోని, అలాగే ఈ సొసైటీలోని పూర్తిగా అతను పొల్యూట్ చేసేస్తున్నాడు. అతను రాజకీయాల్లో ఉండాల్సినటువంటి లక్షణం లేదు. ఇప్పుడు నన్ను కాపు నాయకుడిగా చూస్తున్నాడు అని ఇష్టానుసారం, నేను కాపునని ఎవడు చెప్పాడు, నన్ను కాపు నాయకుడిగా చూడమని ఎవడు చెప్పాడు, ఇప్పుడు ఎవరు చెప్పారో లేదో తెలియదు. మీరు నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి నియోజకవర్గాలు దేనికి? మీ జన్మస్థలంలో మీ నియోజకవర్గాలు ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారా? మెజారిటీ కాపు వర్గం ఉంది కాబట్టి వాళ్ళందరినీ నమ్మించి మీరు ఓట్లు వేయించుకొని ఈరోజు పిఠాపురంలో గెలిచారు. మరి వాడ మీద ఉన్నంత వరకు వాడమల్లయ్య, వాడ దిగిపోయిన తర్వాత బోడిమల్లయ్య అంటే ఎలా కూరుతుంది? ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటి వాతావరణం ఉన్నటువంటి వాళ్ళని ప్రజలు కూడా ప్రోత్సహిస్తే ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఈరోజు రాజమండ్రి ఎందుకు వచ్చారో చెప్పమనండి. పొల్యూషన్ సమస్య చెప్పుకొచ్చారు. పొల్యూషన్ విపరీతంగా ఉందన్నారు. దానికి సాక్షులు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చీఫ్, అలాగే జిల్లా కలెక్టర్ గారు, మంత్రులు అందరూ ఉన్నారు. రివ్యూ మీటింగ్లో కూడా చెప్పారు. రాజమండ్రిలో గొంతు చించుకొని రాజమండ్రి ప్రజల ఆరోగ్యాలు పడైపోతాయి, అసలు పుష్కరాలకి పవిత్ర స్థానాల కన్నా రసాయన స్థానాలు అయిపోతాయని చెప్పి సినిమా డైలాగులు 4 పంచ్ డైలాగులు కొట్టేశారు. వెంటనే అమరావతి వెళ్ళి రాజమండ్రి పుష్కరాల సమస్యను మర్చిపోయారు. గోదావరి జలాలు పొల్యూషన్ కోసం మర్చిపోయారు. 262 గ్రామాల్లో మురుగు ఉందట, మురుగు తీయిస్తే గోదావరి ప్రక్షాళన జరిగిపోద్దట. నేను రాజమండ్రి ప్రజలు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ చెవులు ఏమైనా పువ్వులు పెట్టుకున్నారా? నీ రాజకీయ తెలివితేటలు మా మీద వాడడానికి. గోదావరి జిల్లా వాళ్ళు చాలా మేధావులే, అంతేగాని మీ తెలివితేటలు ఇక్కడ వాడి వ్యవస్థని భ్రష్టు పట్టించొద్దని అలాగే పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం. అలాగే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి వాదనే కాదు, చాలా వరకు కూడా కుల ఉద్యమాలు ఎక్కువైపోయినాయి. చాలా కులాల్లో ఆ కులాన్ని రెచ్చగొడుతున్నారు, ఈ కులాన్ని రెచ్చగొడుతున్నారు. ఈ సమాజం పాడైపోతుందిరా, బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి అని ఎవడో ఆలోచిస్తారు. అసలు నాకు తెలిసినటువంటి సమాచారం చాలామంది ఈ కులాల కోసం మాట్లాడినటువంటి వాళ్ళు నిజానికి ఆ కులాలు కావు. ఎందుకంటే నా దగ్గర చాలా కేసులు ఉన్నాయి. ఆ కులంతో ఐడెంటిటీ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఆ కులం కాదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కేసులు కూడా నా దగ్గర బోర్డు ఉన్నాయి. ఆశ్చర్యానికి గురవుతారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా కుల ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ సర్వైవలిటీ కోసం కుల ఉన్మాద సమస్యలని రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నాకు డౌటే. అతను కుల సర్టిఫికేట్ ఖచ్చితంగా సబ్మిట్ చేసుకోవాలి, కులపరమైనటువంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవాలి. అతను నాకున్నటువంటి సమాచారం ఆయన కాపు కమ్యూనిటీ కాదని వేరే మాకున్నటువంటి సోర్సెస్లో ఒక సమాచారం ఉంది. అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషనే. లేదు అంటే మీరు ప్రొడ్యూస్ చేయండి. ఇదిగో నేను నిక్కార్స్ అయినటువంటి కాపుని అని మీరు ప్రొడ్యూస్ చేయండి సర్టిఫికేట్. లేదు అంటే అన్ని వర్గాలు, అన్ని కులాల కోసం సమానంగా మీరు ఈ సమాజంలో ఒక రాజకీయ నాయకుడిగా మీరు పోరాటాలు చేయండి. మాట్లాడితే నోటి చివరికి కులం, మాట్లాడితే కులపరమైనటువంటి వివాదాలు, మీరు అడుగు పెడితేనే కుల వివాదాలు, కుల సమస్యలు, కుల ఆరోపణలు. ఇక ఏ నాయకుడి చుట్టూ ఈ తిరగవు.
పైగా మీరు మాట్లాడుతూ మీ ఉపన్యాసాల్లో కమ్మవారు ఉన్నారు, కమ్మవారి కులం కోసం మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు కులం కోసం. రెడ్లు ఉన్నారు, జగన్ ఉన్నారు, జగన్ మాట్లాడతాడా? ఒక్క దురదృష్టం కాపుల్లోనే, ఆ దురదృష్టమే, ఆ కాపు వర్గమే ఈరోజు నీకు ఈ స్థాయి కల్పించిందని మర్చిపోయి నీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో వ్యవస్థని డైవర్ట్ చేయడం కోసం నీవు ఏదో పంచ్ డైలాగు వాడేస్తే సరిపోదు. నిజం ఈ సమాజానికి తెలుసు. లేదు మీరు కాపు కాదని చెప్పండి, లేదు కాపు అని చెప్పండి. మీరు కులపరమైనటువంటి వివాదాలని మీరు ప్రోత్సహించకండి. మీ ఉపన్యాసాల్లో కులం కోసం మాట్లాడకండి. ఆంధ్రప్రదేశ్ అన్యాయం పోయి ఎడుతుంటే అసలు ఆంధ్రప్రదేశ్కి 12 ఏళ్ళ ఏముందో చెప్పండి? ఏమీ లేదు. ఇక్కడ ఏ అభివృద్ధి లేదు. ఇక్కడ చదువుకున్న బిడ్డ ఇక్కడికి ఉద్యోగం లేదు. సరైన జబ్బు వస్తే ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్ లేదు. పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. నేను కూర్చుంటే మంచివాడిని, నేను లేగితే మంచివాడిని కాను, నేను ఎవరికి భయపడను. నిరంతరం భయపడుతూనే మీరు ఈరోజు మీ యొక్క ఉనికిని చాటుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పేది ఒకటే, మీరు కుల ఉద్యమాలకి నాయకత్వమైనా వహించండి, లేదు కుల వివాదాలు రెచ్చగొట్టేటటువంటి ధోరణిని తగ్గించుకోండి. మొట్టమొదటి అన్నిటికంటే ముఖ్యం ముందు మీ అథెంటికేటెడ్ సర్టిఫికేషను ముందు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలియచేయండి. ఎందుకంటే చాలా వరకు ఈరోజు కుల ఉద్యమాలు రెచ్చగొట్టేటటువంటి వాళ్ళందరూ కూడా ఇలాగే. నేను కుల నాయకుడిని కాదంటూ మొన్న వచ్చినటువంటి ఉపన్యాసంలో కూడా ముద్రగడ పద్మనాభం గారిని ఉద్దేశించి ఛాలెంజ్లు చేస్తూ పేర్లు మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని పక్కోళ్ళని గిల్లడం అవసరమా? ఆయన డైరెక్ట్గా బోర్డు పెట్టుకొని ముద్రగడ పద్మనాభం గారు ఆయన కుల ఉద్యమే చేశాడు కాదని ఎవరు చెప్తారు? మీకు ద్వంద్వ వైఖరి లేదు. కాపుల్ని మీ స్వార్థ ప్రయోజనాలకి, మీ రాజకీయ ప్రయోజనాలకి వాడుకొని కాపుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి పరిస్థితి ఏ రోజు ముద్రగడ పద్మనాభం గారు చేయలేదు. అందుకని మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని నాశనం చేసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంతా కూడా కేంద్రానికి తాకట్టు పెడుతున్నారు. మీ రాజకీయ ధోరణి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటాయి. కొంతమంది ఉన్మాదుల్ని, మీ అభిమానులు కొంతమంది ఎలా ఉన్నారంటే అమ్మా భగవాన్ భక్తుల్లో ఉన్నారు. అమ్మా భగవాన్ భక్తులు గంజాయి తాగేసి నిరంతరం ఆభజన చేస్తారు. అలా కొంతమందిని మీరు సెలెక్టివ్గా ఒక మాఫియా కింద తయారు చేశారు. మీరు ఎవరైనా ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడితే వాళ్ళ మీద మొన్నెవరో చూసాను, ఎవరో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని అంటే ఏదైనా విమర్శిస్తే దాడులు చేస్తాం. దాడులు చేస్తే దాడులు చేయించుకుంటారు. మరి తిరుపతిలో ఇప్పుడు అలాంటి వాళ్ళని మీరు కట్టడి చేయరు. ఆయన అన్నారండి, ఆయనే కాదు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సందర్భాల్లో అలాగే ప్రవర్తించాడు. లీడర్ అనేవాడికి ఒక మంచి లక్షణం ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఉండాలి, సమాజం కోసం బ్రతికేటటువంటి లక్షణం ఉండాలి, వివాదాలకు దూరంగా ఉండాలి. మొన్న మీటింగుల్లో కూడా నేను గతంలో 10 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు కుర్రోళ్ళందరూ సైలెన్సర్లు తీసేసి తిరిగారు. ఈ రోజు నాకు ఆ వాతావరణం కనబడ అంటే కుర్రోళ్ళందరినీ అలా నాశనం అయిపోమనా, సైలెన్సర్లు తీయమనా? ఏంటి మీ ఉపన్యాసం? మీ మూలంగా ఈ సమాజానికి ఏదైనా సదుద్దేశమైనటువంటి మెసేజ్ వెళ్తుందా? ఒక మత్తులో తిరుగుతున్నారు యువతంతా కూడా. ఆ మత్తులో తల్లిదండ్రులకి ఘోష పెడుతున్నారు, కుటుంబాలు ఏడుస్తున్నాయి. సినిమా వాతావరణం అంటే సినిమాని ఒక కళగా ఆరాధిస్తారు, ప్రేమిస్తారు. లేని మీరు ఈ విధమైనటువంటి ఉపన్యాసాలతో యువతను పాడు చేయొద్దు. నా ఆంధ్రప్రదేశ్ యువత కేవలం వీళ్ల వల్లే పాడైపోతుంది. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దీని మీద ఖచ్చితంగా ఒక కార్యాచరణ తీసుకుంటుంది. అలాగే కొన్ని సెలెక్టివ్ మీడియా కూడా, కొంత కార్పొరేట్ మీడియా, మీకు భజన చేసే మీడియా కూడా మీ యొక్క ఇష్టం వచ్చినట్టు మీ విన్యాసాలన్నింటినీ కూడా ఏదేదో రాస్తున్నారు. ఏదేదో రాసి డైవర్షన్ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారికి మేము చెబుతున్నాం, ఖచ్చితంగా మీ ఆలోచన ద్వారానే మార్చుకోండి. సమాజానికి ఉపయోగపడాలి మీ రాజకీయ ఉపన్యాసాలు, అలాగే యువత భవిష్యత్తుకు ఉపయోగపడాలని మేము కోరుతాం. లేదు మీరు దాడులే చేస్తామంటే ఎవరో కొంతమంది సౌమ్యంగా కూర్చుంటారు, అందరూ కూర్చోరు. దాడులు చేస్తే ఆ ప్రతిఘటన కూడా ఎలా ఉంటుందో ఒకసారి పవన్ కళ్యాణ్ అభిమానులుగా చెప్పుకుంటూ కొంతమంది మాట్లాడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి కూడా తెలియాలి కదా. దాడికి ప్రతిదాడి ఉంటే ఎలా ఉంటుందో.
కానీ ఆంధ్రప్రదేశ్ దయచేసి శాంతి భద్రతల్లో గాడి తిప్పే విధంగా మార్చొద్దని పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం. అలాగే కూటమి సర్కారు కూడా వాళ్ళని మందలించాలి. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులైనటువంటి గొప్ప రాజకీయ పరిణతి కలిగినటువంటి నేత. అందుకని లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. కూటమి సర్కారులో ఇతనికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించారు. ఖచ్చితంగా అతని ఉపన్యాసాల్లో మీరు ఏదో ఒక విప్లవాత్మకమైనటువంటి మాటల్ని ఒక ప్రోటోకాల్ ప్రభుత్వాధినేతగా ఉన్నారు ఈరోజు ఆయన. ఆ ప్రోటోకాల్లో ఉంటూ ఈ విధమైనటువంటి ఉపన్యాసాలు చేస్తే అంటే లాండ్ ఆర్డర్ని మీరు మెయింటైన్ చేయకుండా దాడులు దౌర్జన్యాలు చేయండి అని చెప్పి మీకు మీరుగా ఎంకరేజ్ చేస్తున్నారా? సమాజాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తున్నారు అనేది ఖచ్చితంగా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్లో మేధావర్గం అంతా కూడా ఇంటలెక్చువల్స్ అందరూ కూడా అలాగే మిగతా ఆంధ్ర భావజాలం కలిగినటువంటి వాళ్ళందరూ కులమతాలకు అతీతంగా ఒక వేదిక మీదకి వస్తారు. అలాగే కాపు మిత్రులందరినీ కూడా మేము ఈ సభాముఖంగా అడుగుతాం. ఎందుకంటే ఈ యాక్చువల్గా అనాదిగా ఆంధ్రప్రదేశ్లో మోసపోయినటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అదే. మీలాంటి వాళ్ళందరినీ నమ్మి మీకు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారు. వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మోసం చేస్తాను. మీరు మోసం చేస్తున్నారు, వాళ్ళు మోసపోతున్నారు. అందుకని కాపు మిత్రులందరికీ కూడా నేను చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కోసం ఒక త్రాటి మీదకి రండి. జై ఆంధ్ర, సేవ్ ఆంధ్ర నినాదంతో ఆంధ్రప్రదేశ్ని మొట్టమొదటి బాగు చేసుకుందాం. కుల ఉద్యమాలు లేనటువంటి అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిద్దామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ వాదులందరినీ కూడా మేము కోరుతున్నాం.